రామ హరే రామ రామ రామ. హరోం హర. భక్తురాలా, నీ ముఖాల వెంటను చూస్తుంటే నువ్వొక్క అమూల్యమైన ఆభరణం పోగొట్టుకున్నట్టుగా ఆ మావిళ్లపల్లి మారమ్మ చెబుతోంది. నిజమేనా? అత్తయ్య అత్తయ్య, నీ గొలుసారో తొట్టేశారు. అవునమ్మా, ఎవరో కాజేశారు. దొంగ మొహాలు, తళ్ళు మూసుకుని తళ్ళు తెరిచేలాగా ఎవరో తొట్టేశారు. దూరమైన వస్తువు నీ భారమైన మాటల వల్ల తిరిగి రాదు తల్లి. అది నీ కష్టార్జితమని మా తల్లి మారమ్మ చెబుతోంది. ఆహా, వస్తుంది వస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. ఈ నాగెవరిదమ్మా? మెట్ల దగ్గర పడిపోయి ఉంది. నాదేనమ్మా. ఇది పోయిందనే కంగారు పడుతున్నా. అదేమిటమ్మా, వస్తువు అన్నాక జాగ్రత్తగా ఉండొద్దు? హరో హర. నువ్వెక్కడున్నావా తల్లి? నిన్ను సేవించుకోవాలని నేను నెల రోజుల నుంచి వీధి వీధి పేట పేట తిరుగుతున్నానమ్మా. కాషాయ బట్టలు తట్టుతున్నా ఈవిడెవరండి? ఆమె సాక్షాత్తు మావిళ్లపల్లి మారెమ్మ భక్తురాలు. చిన్నతనంలోనే సన్యసించారు. బాల సన్యాసమ్మ. గొప్ప శక్తివంతురాలు. అమ్మా, ఈనాటికైనా నీ సేవాభాగ్యం నాకు కలిగించు తల్లి. అమ్మవారిని ఇంకా అనుగ్రహించలేదు బిడ్డ. అమ్మా, మాకింత ఉపకారం చేసిన దానివి నీకు ఉపచారాలు చేసే అదృష్టం మాకు కలిగించమ్మా. మావిళ్లపల్లి మారెమ్మ తల్లి, ఏమిటిది సెలవు? ఆహా, అమ్మ తల్లి అనుగ్రహించింది మాట. తప్పకుండా వస్తాం. ఎంత అదృష్టవంతులమ్మా మీరు. నెల రోజులుగా ఆమె కోసం తిరుగుతున్నాను. నాకు ఈ అదృష్టం కలగలేదు. అమ్మా, నేను కూడా ఈ రోజు మీతో పాటు ఆమె సేవ చేసుకుంటాను. తప్పకుండా రండమ్మా. మాకుగా మేము వేం చేస్తాం. మీ భక్తి శ్రద్ధలకు ఈ బాల సన్యాసమ్మ మహదానందం చెందింది మాట. ఇంకా మేము సమాధిలోకి ప్రయాణం చేస్తాం. సెలవు తీసుకుంటాం. అలాగే. అపచారం వదినా, అపచారం. ఇలాంటి మహాభక్తురాల్ని మామూలుగా పంపకూడదు. కళ్ళు పేరిపోతాయి. అందుకే మా ఫ్రెండ్ అడిగి కారు తీసుకొచ్చాను. వీరిని సమాధిలోకి నేను పంపొస్తాను. పర్వాలేదు నాయనా. ఈ సృష్టిని పాలించేది త్రిమూర్తులు కాబట్టి ఈ 3 చక్రాల వాహనంలోనే ప్రయాణం చేస్తాం. తమలాంటి వాళ్ళు పాసెంజర్ల రిక్షాలో ఎక్కకూడదు. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాల్సిన బాల సన్నాసమ్మగారు మీరు. ఈ 4 చక్రాల వాహనంలో ప్రయాణం చేయటమే న్యాయం. మర్యాదగా కారు ఎక్కుతావా లేక కటకటాల్లోకి తోహించేయమంటావా? ఆహా, కనికరించారు కనికరించారు. తమరు కాలు మోపండి. మహాప్రసాదం. తమరు బ్యాక్న. గోవిందా 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 గోవిందా. చూడమ్మా ముసలి చింతామణి, అసలు నగల మూట నువ్వు కాజేసి ఈ దొంగ నగల మూట నాకు అందేలా చేస్తావా? ఇగో ఇందులో ఉడకేసిన గుగ్గిళ్ళున్నాయి, అవి తింటూ దిగి నడిచిపోమ్మా. ఆవిడ్ని తింపితే నేను దిగిపోతాను. తప్పమ్మా, అదెలా కుదురుతుంది నాగశిరోమణి? నువ్వు నోర్ముయ్. నాగశిరోమణి అమ్మ, నువ్వు దిగమ్మా. దిగుతావా లేదా?
పేరుతో మా ఇంట్లో వాళ్ళను మోసం చేసి నన్ను వెంగళప్పని చేస్తావా? నేను తలుచుకున్నానంటే నేను రేప్ చేస్తాను. ఎవరు చెప్పుకుంటావు? నీ బాబుకు చెప్పుకుంటావా? ఏం చేస్తావు? రేప్ చేస్తావు? బచ్చాయిస్తానమ్మా, బచ్చాయిస్తాను. ఏడవకు. నేను బంధాలు తెంచేసుకొని పాలయోగినిలా బతుకుతుంటే భగవద్గీత బోధించమని నన్ను పిలిచి నన్ను నన్ను అర్థమైందమ్మా, ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఒక ఆడపిల్లని అవుట్డోర్ కి తీసుకొచ్చి మానభంగం చేస్తావా? సార్, నిజంగా తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇది భక్తులు కదండి, నెంబర్ 1 కిలాడి. అయితే మాత్రం రేప్ చేసి పారేస్తావా? ఈ అమ్మాయి గబ్బర్ సింగ్ మేనగోళ్ళు కావచ్చు, పూలందేవి పిన్నమ్మ కూతురు కావచ్చు. అంత మాత్రాన్ని రేప్ చేసి పారేస్తావా? ఇప్పుడు రేప్ చేయి చూస్తాను, రేప్ చేయి చూస్తాను. నేను ఇవి తీసుకొచ్చింది అందుకోసం కదండి. మరెందుకోసం తీసుకొచ్చావు? పార్లమెంట్ లో మెంబర్లంతా పెద్దానికి ఎందుకు కొట్టుకుంటున్నారో డిస్కస్ చేయడానికా? ఇప్పుడు డిస్కస్ చేయి చూస్తాను, డిస్కస్ చేయి చూస్తాను. సార్, మీరు ఇలా దబాయిస్తే నేనేం చెప్పలేను. అది చెప్పింది మీరు వినది పచ్చి అబద్ధం నీక్షణం నిరూపిస్తాను. డోంట్ టాక్, టాక్ డోంట్. నువ్వు ఈ అమ్మాయిని రేప్ చేసావంటానికి చాలా ఆధారాలున్నాయి. నంబర్ 1, నీ చొక్కా చిరిగుంది. నంబర్ 2, ఈ అమ్మాయి నీ చేతిలో గిలగిలా తన్నుకుంటోంది. నంబర్ 3, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. నేను బచావు బచావు అని కేకలేశానండి. కరెక్ట్ అమ్మా. తెలుగుదేశంలో జరుగుతున్న అన్యాయాన్ని హిందీలో అరిచావు. చూడమ్మా, నేను ఏ కేసునన్నా వదిలిపెడతాను, కానీ రేప్ కేసుని అసలు వదిలిపెట్టను. ఇది నా 116వ రేప్ కేసు. నువ్వెవరబ్బాయివి? లెక్చరర్ విశ్వనాథం గారి తమ్ముడిని. విశ్వనాథం మాస్టర్ తమ్ముడువా నువ్వు? మా మాస్టర్ తమ్ముడువా? అయితే ఈ కేసు పరిష్కరించాల్సింది పోలీస్ స్టేషన్ లో కాదు, మీ ఇంట్లో. కమాన్. ఎంత పనిచేసేవరా? చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మన వంశానికి కీర్తి తెస్తావు అనుకున్నాను. చివరికి నువ్వు చేసింది ఇదా? అది కదన్నయ్య, అసలు జరిగింది ఏంటంటే. ఏమిటయ్యా జరిగింది? మా పెంపకంలో 10 మందికి ఆదర్శంగా తయారవుతావు అనుకున్నాం, కానీ ఇలాంటి ఉత్తమరాల మీద అత్యాచారం చేసి అధోగతికి దిగజారిపోతావు అనుకోలేదు. వీళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? అంటే నాకు పట్టుకోవటానికి కేసులు లేక నీ మీది రేప్ కేసు నేనే బనాయించానంటావా? ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నన్ను మించిన పోలీస్ ఆఫీసర్ ఎవడు లేడు సిన్సియారిటీలో. అండర్స్టాండ్? నువ్వు నిజంగా ఆ పాపం చేయకపోతే ఆవిడ తన రిక్షాలో తను వెళ్తానంటే స్నేహితుని అడిగి కారు తీసుకొచ్చి మరి ఆవిడ నుంచి తీసుకెళ్ళావు. ఆమెతో తల్లి మూసుకుపోయి తారులో ఇదిగో నువ్వు కామంతో కళ్ళు మూసిపోయాయి కాబట్టి ఇంత దారుణాన్ని కొడగట్టు. ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో.